అర్ధరాత్రి 12 గంటల సమయం. ఆకాశం నక్షత్రాలతో నిండుగా ఉంది. వివేక్ అనే 17ఏళ్ల యువకుడు పాత రేడియోని రిపేర్ చేస్తూ వింత శబ్దం వింటాడు. రేడియో లోపల్నుంచి ఒక వింతైన స్వరం వినిపిస్తుంది. టైమ్ ఈజ్ ఎ డోర్, ఓపెన్ ఇట్. వివేక్ ఆశ్చర్యంతో రేడియో వైర్లను తాకగానే ఒక్కసారిగా ఒక నీలి తలుపు అతని ముందు ప్రత్యక్షమవుతుంది. తలుపు వెనకనుంచి ఒక అదృశ్య గొంతు, ధైర్యముంటే లోపల అడుగువేయి, భవిష్యత్తు నిన్ను పిలుస్తోంది అంటుంది. వివేక్ గుండె బలంగా కొట్టుకుంటుంది. అయినా భయాన్ని పక్కన పెట్టి ముందుకి అడుగువేస్తాడు. ఒక మెరుపు, ఒక ప్రకంపన. కన్ను మూసేలోపే అతను 2150 సంవత్సరంలో దిగుతాడు. చుట్టూ ఎగిరే కార్లు, మాట్లాడే రోబోలు, ఆకాశాన్ని తాకే భవనాలు. అతని కళ్లలో ఆశ్చర్యం నిండిపోతుంది. అక్కడొక శాస్త్రవేత్త అతన్ని గమనించి దగ్గరికొస్తాడు. సమయం ఒక నదిలాంటిది. గతంలో ఒక్క చిన్న తప్పు చేసినా భవిష్యత్తు మొత్తం నాశనమయ్యే ప్రమాదముంది అని చెబుతాడు. వివేక్ కంగారు పడతాడు. గతంలో ఏదైనా మార్చాలని అనిపించినా అది తన కుటుంబం, తన జీవితం అన్నీ మారిపోయేనా చేస్తుందేమో అన్న భయం అతన్లో పెరుగుతుంది. శాస్త్రవేత్త నెమ్మదిగా చెబుతాడు, టైం ట్రావెల్ పాజిబుల్, బట్ డేంజరస్. టైం నెవర్ ఫర్గివ్స్. మళ్లీ ఆ నీలి తలుపు కనిపిస్తుంది. వివేక్ ఆలోచించడానికి టైం లేదు. వెంటనే లోపలికి దూకి తన కాలానికి తిరిగివస్తాడు. రేడియో మళ్లీ నిశ్శబ్దంగా ఉంది. అంతా కలలా అనిపిస్తుంది. కాని బల్లపై అదే భవిష్యత్తు గడియారం. దానిమీద చిన్నపాటి నోట్, మళ్లీ కలుద్దాం, ద ఫ్యూచర్ అవేట్స్. వివేక్ గట్టిగా శ్వాస తీసుకున్నాడు. టైం ట్రావెల్ నిజమా, కల్పనా? సమాధానం కాలమే చెబుతుంది. కాని ఒక విషయం అతనికి అర్థమైంది. భవిష్యత్తు మనమిక్కడ చేసే ప్రతి నిర్ణయంతోనే రూపుదిద్దుకుంటుంది.